మరి సంఘములో ఉన్న ఈ 7 బలహీనతలు ఏమిటో మరి చాలామంది కొన్ని మాటలు చెప్తారు. నేను ఈ విషయంలో బలహీనుడను అని, లేదా ఈ విషయంలో నేను బలహీనురాలను. అంటే శరీరపరంగా కాదు, కానీ కొన్ని విషయాలలో బలహీనులై ఉంటారు. అంటే కొన్ని పనులలో అవి మానలేని స్థితిలో ఉంటే నేను దానికి బలహీనుణ్ణి ఆ విషయంలో అని చెప్తూ ఉన్నారు. అలాగే సంఘము కూడా అంట ప్రభు రాకడ వచ్చే సమయంలో సంఘములలో కూడా 7 బలహీనతలు ఉంటాయి. ఎన్ని? 7 బలహీనతలు. అయితే క్రిస్మస్ వర్తమానములు మరి అందరూ చెప్తూ ఉన్నారు, కానీ రేపు 1 తారీఖు కనుక డిసెంబర్ 1 మరి క్రిస్మస్ నెల. దీనిని దైవజనులు అన్నారు ఆనంద మాసము అన్నారు. క్రిస్మస్ నెల ఏంటిది? ఆనంద మాసము. ఈరోజు వరకు ఈ 11వ నెల ఆఖరి రోజు వరకు ఇది సిద్ధపాటు నెల, దిద్దుపాటు నెల. ఈ దినముతో ముగియింది. కనుక ఈరోజు కూడా మరి రాకడ వర్తమానమునే మరి చెప్పటం జరుగుతుంది. రాకడ సమయంలో, రెండవ రాకడ సమయంలో సంఘములో కనిపించే 7 బలహీనతలు. మరి ఈ బలహీనతల గురించి మరి నేర్చుకుందాం. మరి మనలో ఏ బలహీనత ఉందో ఈ 7 దాని గురించి తెలుసుకొని వాటి నుండి మనం విడిపించబడాలనే మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఆ మాటలు ఈ సమయంలో మనం విందాము. చూడండి దేవుని వాక్యమును. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాలు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. మొదటిది ఓపిక కలిగి ఉండకపోవుట సంఘము యొక్క బలహీనత. ఏంటిది? ఓపిక. ఈరోజు చాలామందిలో కనబడుచున్నది ఏంటంటే ఓపిక లేకపోవటం. ఏంటిది? సంఘంలో కాసేపు కూర్చోవాలన్నా ఓపిక ఉండదు, కాసేపు దేవుని మాటలు వినాలన్నా ఓపిక ఉండదు. అంటే ఈరోజు సంఘములో ఈ బలహీనత ఉంది. ఎందుకంటే ఇది రాకడ సమయం, ప్రభు వచ్చే సమయం. సంఘాలలో ఈ బలహీనత కనబడుచు ఉన్నది. అయితే వాక్యం అంటున్నారు, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఎప్పటి వరకు ఓపిక ఉండాలంట? ఆయన రాకడన్నా రావాలి, మన పోకడన్నా జరగాలి. అప్పటి వరకు ఎలా ఉండాలి అంటున్నారంటే ఓపిక కలిగి ఉండండి. అక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ అన్నారు, వ్యవసాయం చేసే వ్యవసాయదారుడు, ఒక రైతు తన పొలములో విత్తనాలు జల్లి తొలకరి వర్షము అంటే ఎప్పుడు విత్తనాలు జల్లి అది మొలకెత్తే సమయం. విత్తనాలు జల్లిన తర్వాత దేనికోసం ఎదురు చూస్తాడంట? తొలకరి వర్షం. వర్షం ఎప్పుడు పడిద్దా, నేను విత్తిన విత్తనము ఎప్పుడు మొలకెత్తిద్దా అని ఓపికతో ఎదురు చూస్తాడు. ఎలాగా? నేను ఎదురు చూడను అని అనుకుంటే అతడు కనుక ఆకాశం మీదో మబ్బుల మీదో దేవుడి మీదో అలిగితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? వీడు అలిగాడులే, వీడి పొలంలో వర్షం కురిపిద్దామని అంటాడు దేవుడు. అంటే ఎప్పుడు పడాలో వర్షం అప్పుడు పడిద్ది. కానీ రైతు ఏం చేస్తాడంటే ఓపికతో ఎదురు చూస్తాడు, ఎప్పుడు వచ్చిద్దా, నా భూమిని
ఈ యొక్క వర్షం ఎప్పుడు తడిపిద్దా, ఎప్పుడు నేను విత్తిన విత్తనం మొలకెత్తిద్దా అని ఓపికతో చూస్తాడు. అలాగే విత్తనం మొలకెత్తింది, పంట పండింది, మరి చివరిలో కూడా కడవరి వర్షం కోసం చూస్తాడంట. దేనికోసం అంటారు కదా, పంట తడి పెట్టాలండి లాస్ట్లో అంటారు. ఈరోజు అంటే మనకు కాలువలు వచ్చినాయి, లేదా మెరక పొలాలు అయితే బోర్లు ఉన్నాయి. మరి పూర్వము కాలువలు లేవు, బోర్లు లేవు. మరి ఎలా పండేవి పంటలో? వర్షాధారమే, వర్షం పడితేనే పంట. కనుక అప్పుడు రైతు ఏం చేసేవాడంటే ఓపికతో చూసేవాడు కడవరి వర్షం కోసం. ఆ వర్షము పడాలి, ఆ పంటకి కావలసిన ఆ బలాన్ని ఇవ్వాలి అని ఓపికతో ఎదురు చూసేవాడు. ఈరోజు సంఘము కూడా అలాగా ఎదురు చూడాలి, ఓపిక కలిగి ఎదురు చూడాలి అని దేవుని వాక్యము బోధిస్తుంది. ఎందుకోసం ఎదురు చూడాలి? ప్రభు వస్తాడు అని. ఎందుకోసం? ప్రభు వస్తాడని. ఓపిక లేకపోతే ఏం జరిగిద్ది? ఓపిక లేకపోతే ఏం జరిగిద్దండి? అనర్థం జరిగిద్ది, హాని జరిగిద్ది, ఆపద కలిగిద్ది. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారు. మరి హోరేబు కొండ యొద్దకు వచ్చారు. ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు మరి మోషే కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు పిలిచాడు, మోషే రా నా దగ్గరికి రమ్మంటే ప్రజలను కింద విడిచిపెట్టి మోషే ఒక్కడే కొండ మీదకి వెళ్ళాడు. మోషే పాటు మోషే సేవకుడైన ఎవరో, మోషే సేవకుడు ఎవరు? యెహోషువ. ఎవరు? మోషే తర్వాత మోషే బాధ్యతను స్వీకరించిన వ్యక్తి యెహోషువ. నాయకత్వం చేసిన వ్యక్తి యెహోషువ. కానీ మోషే తర్వాత మోషే కుమారులకి ఇవ్వలేదు. నా తర్వాత నా కుమారులే నాయకులు, అధికారులు అనలా. కానీ లోకంలో మటుకి తర్వాత పిల్లలే, మా పిల్లలే అన్నట్టుగా ఆలోచన. మోషే తర్వాత యెహోషువ. కనుక మోషే పైకి వెళ్ళాడు కొండ మీదకి, యెహోషువ కూడా వెళ్ళాడు. యెహోషువతో పాటు ఇంకొక అతను ఉన్నాడు, అతని పేరు కాలేబు. అతను ఇలాగా వీరు ఆయన వెంట వెళ్ళారు, కానీ పై వారికి వెళ్ళలేదు. వీళ్ళు కొంత లెక్కెళ్ళి ఆగిపోయారు. పైకి ఎవరు వెళ్ళారు? మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు జరిగిపోయిందంటే 40 రోజులు జరిగిపోయింది అక్కడ. ఎన్ని రోజులు? ఆ 40 రోజులు దేవుడు మోషేతో మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని ఆజ్ఞలను మోషేకి ఇచ్చాడు. మనము చదువుకుంటాం, నిర్గమకాండంలో ఈ ఆజ్ఞలు కనబడతాయి. కనుక ఆ 10 ఆజ్ఞలను దేవుడే తన స్వహస్తాలతో రాస్తూ మోషేకి చెబుతూ ఈ ఆజ్ఞ యొక్క వివరమును, దాని వివరణ అంతా మోషేకి చెప్తూ ఉన్నాడు. నేను నీకు చెప్తున్నా, నువ్వు వెళ్ళి ప్రజలకు చెప్పు అని మోషేకి చెప్తూ ఉంటే మోషే అక్కడే ఉండిపోయాడు 40 రోజులు. అయితే కింద విడవబడిన ప్రజలు ఉన్నారు కదా, ఈ ప్రజలందరూ ఎదురు చూశారు మోషే కోసం. పైకి వెళ్ళాడు కదా, దేవుడి దగ్గర నుండి ఏ మాట చెప్తాడో అని ఎదురు చూశారు. ఒకరోజు చూశారు, 2 రోజులు చూశారు, ఇలాగ ఒక వారం అయిపోయింది. తర్వాత ఒక 10 రోజులు అయిపోయింది. ఇక 20 రోజులు అయిపోయేపాటికి వాళ్ళు అనుకున్నారంట, ఇక మోషే ఏమైపోయాడో తెలీదు, మోషే వస్తాడో రాలేదో తెలీదు, ఒకవేళ అక్కడ చనిపోయాడో తెలియదు. కనుక మనం ఏం చేద్దామంటే మన ఇష్టానుసారంగా బ్రతుకుదాము, మనకు నచ్చిన దాన్ని తయారు చేసుకుందాం అన్నట్లుగా ఈ ప్రజలు ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిపోయి తినుచు, త్రాగుచు, వ్యభిచరించుచు ఇలాగా కింద ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పైన దేవుడేమో మోషేతో మాట్లాడుతూ వీళ్ళందరి కోసం 10 ఆజ్ఞలు ఇస్తుంటే వీళ్ళు కింద ఏం చేస్తున్నారు? ఎదురు చూశారు. ఎన్నాళ్ళు? ఒక 20 రోజులు ఎదురు చూశారు. ఇక ఓపిక నశించిపోయింది. ఇక ఏం చేయటం మొదలెట్టారంటే పాపము చేయటం మొదలెట్టారు. వారి ఇష్టానుసారంగా జీవించటం మొదలెట్టారు.
ఈరోజు చాలా సంఘాలు కూడా ఇలాగే ఉన్నాయి, చాలా చోట్ల విశ్వాసులు కూడా ఇలాగే ఉన్నారు. అయ్యో ఇంతకాలం భక్తి చేసాం, ఇంకా దేవుడు రాలేదు, ఇంకెందుకులే, ఇక మన ఇష్టానుసారంగా బ్రతికేద్దాం. కనుక వాక్యం అంటుంది, నువ్వు ఓపిక కలిగి ఎదురు చూడు దేవుని రాకడ వరకు. ఇక జరిగిన తర్వాత ఏం జరిగిందంటే దేవుడు అన్నాడు మోషేతో, ఓ మోషే, నువ్వు తీసుకొచ్చావు కదా ఆ ప్రజలు, వాళ్ళు చూడు ఎలా బ్రతుకుతున్నారో, కిందకెళ్ళి ఒక చూడు, వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, కనుక ఒకసారి కిందకెళ్ళు అన్నాడు. ఈలోపు 10 ఆజ్ఞలు తీసుకొని మోషే కిందకు వచ్చేపాటికి చూస్తే ప్రజలు ఎలా ఉంటారంటే విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి ఉన్నారు. ఒక్కరు ఒంటి మీద కూడా వస్త్రాలు కూడా లేకుండా ఉన్నారంట. అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటే మోషే చూసి కోపించి పలకలను విసిరినప్పుడు అనేక మంది చనిపోయారు. ఇంకంతేకాదు అన్నాడు మోషే, ఇదిగో నా పక్షాన ఉన్నవారు నా వైపుకి రండి అని. అంటే కొంతమంది వచ్చేసారు మోషే వైపు. అప్పుడు మోషే అన్నారు, మీ కత్తులు తీసుకొని వెళ్ళి కనబడిన వాళ్ళ చంపేయండి అన్నాడు. అలా చాలా వధ జరిగింది, చాలామంది చనిపోయారు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే వారిలో ఏది లేదు, ఈరోజు చాలామందిలో ఓపిక ఉంటలా. దేవుని దగ్గర అడుగుతున్నాం కానీ ఓపిక ఉంటలా. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే ఓపిక కావాలి. ఏం కావాలి చూడండి, ఇంకో మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవుని స్తోత్ర. ఎలా పరిగెత్తాలంట? ఏముంది మన ఎదుట? ఒక పందెం ఉంది, ఒక గమ్యస్థానం అనేది ఉంది. దానికి నువ్వు చేరాలి అంటే ఎలా చేరాలి? ఓపికతో చేరాలి. ఎలా చేరాలి? ఓపికతో చేరాలి. ఇప్పుడు రన్నింగ్ పోటీలు పెట్టారు. ఇప్పుడు ఆ పరిగెత్తే వాళ్ళు పరిగెడుతూ పక్కనోడెంకో లేదా జనాలు ఎంకో వెనకోడెంకో చూస్తే వాడు వెళ్ళగలరా? వెళ్ళలేడు. ఎందుకంటే వాడెంకో చూస్తే అమ్మో వాడు వెళ్ళిపోతున్నాడు, ఈ ఆలోచన ఉంటుంది. నేను పరిగెత్తాలి అన్నదానికన్నా వాడు వెళ్ళిపోతున్నాడు, లేదా పక్కనోడు వచ్చేస్తున్నాడు. ఆ జనాలు ఇది చూస్తే వాడి గమ్యాన్ని చేరుకోలేడు. అయితే ఆ పరిగెత్తేవాడు ఎటు చూడాలి? ఆ గమ్యం ఎక్కడ ఉందో, ఎక్కడ వరకు అతడు పరిగెడితే గెలుస్తాడో దాన్ని చూడాలి. ఆడి దృష్టి అంతా దాని మీద ఉంచాలి. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా ఎవడంకా చూడొద్దు, ఒకవేళ వాడు నీతో సమానంగా పరిగెత్తినా నీకన్నా ముందు పరిగెత్తిన నువ్వు వాడెంక చూడొద్దు. వెడు చూడాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దాని ఎంక చూడు. వాడు కాసేపు నీకన్నా ముందు వెళ్ళినా తర్వాత వెనకబడిపోవచ్చు. కనుక నువ్వు ఆ గమ్యం వెంకే చూడు. ఈరోజు దేవుడు కూడా చెప్తున్నాడు, నువ్వు పరిగెడుతున్నావు, ఎక్కడ? ఈ విశ్వాస జీవితంలో పరిగెడుతున్నావు. కనుక ఓపికతో పరిగెత్తు. ఎలాగో ఎవరి వైపు చూస్తూ? యేసయ్యే మన గమ్యస్థానము, పరలోకమే మన గమ్యస్థానం. దాని వైపు చూస్తూ నువ్వు పరిగెత్తు. ఇంకా ఈ లోకం వైపు, ఆ మనుష్యుల వైపు, ఇంకొకరి వైపు చూస్తే నువ్వు వెళ్ళలేవు ముందుకు. ఈరోజు చాలామంది ఆవిడ కొన్నాళ్ళు వచ్చింది ఇలా తప్పిపోయింది, ఈవిడ ఇలా అయిపోయింది, ఆయన అలా అయిపోయాడు, ఇవన్నీ చూస్తే నీ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేవు, వెనకబడిపోతావు. అందుకే అన్నాడు, పరుగు పందెంలో పరిగెత్తువాడు ఎలాగైతే గమ్యం వైపు చూసి పరిగెడుతున్నాడో నువ్వు యేసు వైపు చూసి పరిగెత్తు. అలాగే ఎలా పరిగెత్తాలంట? ఓపికతో. అయ్యో ఇంకా రావట్లేదే, ఇంకెప్పుడు చేరుకుంటాను అక్కడికి, ఇది ఉండకూడదు. ఓపికతో వెళ్తూనే ఉండాలి అంట. కనుక ఈరోజు సంఘంలో ఈ బలహీనత ఉన్నది. ఓపిక ఉండట్లా చాలామందికి. ఏముండట్లా? ఓపిక ఉండట్లేదంట. కనుక నువ్వు ఓపిక కలిగి యేసయ్య వైపు చూస్తూ పరిగెడితే నువ్వు గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతావు. కనుక మొదటి బలహీనత ఏంటంటే ఓపిక లేకపోవటం. ఏంటి? ఇంకా రెండవది చూడండి, లోక సువార్త 18వ అధ్యాయము 8వ వచనం.
18వ అధ్యాయము 8వ వచనం. లోకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దేవుని స్తోత్రం. రెండో బలహీనత సంఘములో ఏంటంటే విశ్వాసము లేకపోవటం. ఏంటిది? ఈరోజు చాలామందిలో విశ్వాసం ఉండట్లేదు. అయితే ఎంత విశ్వాసం ఉండాలని ప్రభు చెప్పారు అంటే ఆవగింజంత విశ్వాసం. ఎంత విశ్వాసం? ఎంత ఉంటుంది ఆవగింజ? సరిగ్గా కళ్ళు మాస్కులు వచ్చినోడికి ఆవగింజ కూడా కనపడదు. ఎంత చిన్నది! పప్పు దినుసులలో అదే చిన్నది ఆవగింజ. అయితే నువ్వు అంత విశ్వాసము కనుక ఉంటే, ప్రభు అంటాడు ఆవగింజంత విశ్వాసము ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రములో పడమంటే పడిద్ది అన్నాడు. అంటే దాని అర్థము, నువ్వు ఆవగింజంత విశ్వాసము దేవుని మీద ఉంచితే కొండంత నీ సమస్య అయినా మాయమైపోద్ది, కొండంత సమస్యమైనా తొలగిపోద్ది, కొండంత ఇబ్బంది అయినా పోద్ది. కనుక నీ సమస్య గొప్పదే, కొండంత ఉంది, అంత సమస్య ఉంది నీకు, అన్ని ఇబ్బందులు ఉన్నాయి, అన్ని కష్టాలు ఉన్నాయి. అయితే నీవు చేయవలసింది ఏంటంటే దేవుని మీద అంట ఆవగింజంత విశ్వాసం ఉంచు. దేవుని మీద ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం ఉంచండి. ఈరోజు ఆ విశ్వాసము కూడా సంఘములో ఉంచలేకపోతున్నారు. కనుకనే ఏం చూడలేకపోతున్నారంటే గడ్డి పరకంత కార్యాన్ని కూడా చూడలేకపోతున్నారు. నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉంచలేకపోతున్నావు, కొండంత బరువైన సమస్య అయినా పోద్దని దేవుడు అంటే నువ్వు ఆ విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నావు. కనుక గడ్డి పరకంత తేలికైన సమస్య కూడా పోవట్లేదు నీ నుండి, ఆ చిన్న కష్టము కూడా తీరట్లేదు నీకు. ఇది సంఘములో ఉన్న బలహీనత. విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమని దేవుడు చెప్పాడు. విశ్వాసం ఉంటే సమస్తము సాధ్యమే, ఏదైనా సాధ్యమే. కానీ నువ్వు విశ్వాసం ఉంచలేకపోతున్నావు. అయితే నిన్ను ఉంచమంది కొండంత విశ్వాసం ఉంచితే ఆవగింజంత సమస్య అయినా పోద్దని దేవుడు అల్లా. ఎంత విశ్వాసం ఉంచమన్నాడు? ఆవగింజంత ఉంచు, కొండంత సమస్య అయినా పోద్ది, కొండంత బాధ అయినా తొలగిపోద్ది, అంత బరువైన సమస్య అయినా తీరిద్ది అన్నాడు. ఈరోజు సంఘములో ఈ యొక్క ఆవగింజంత విశ్వాసమును మీరు కనబరచగలిగితే మీ సమస్యలన్నీ పోతాయి. దేవుని స్తోత్రం. అయితే ఇదే సంఘములో ఉన్న బలహీనత అంట. అందుకే అన్నాడు, ఇదిగో నేను భూమి మీదకు వచ్చినప్పుడు ఆ యొక్క విశ్వాసులలో విశ్వాసము కనుగొందునా. అంటే ఆవగింజంత విశ్వాసాన్ని కూడా ఈరోజు చూపించలేకపోతున్నారు. ఆవగింజ అది గట్టిగా ఉంటుందంట. అందుకే విశ్వాసం కూడా ఎలా ఉండాలి? అరిగిపోకూడదు, తరిగిపోకూడదు, కరిగిపోకూడదు. ఏమవకూడదు? విశ్వాసం కూడా అరిగిపోకూడదు, తరిగిపోకూడదు, కరిగిపోకూడదు. ఈరోజు కొంతమందికి విశ్వాసం కొన్నాళ్ళు ఒకలాగా ఉంటుంది, కొన్నాళ్ళు ఒకలాగా ఉంటుంది. కొంతమంది బాధలు వస్తే, ఎక్కువ కష్టం వస్తే దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ కష్టం పోయిన తర్వాత మరలా మామూలే. కొంతమంది అయితే అన్నీ ఉంటే ప్రార్థన చేస్తారు, ఏదన్నా కొదువైతే దేవుడు ఏమి ఇచ్చాడులే మరలా చేయరు. ఈరోజు అలా కాదు. నీ విశ్వాసము అరిగిపోకూడదు, ఏ విషయంలో తరగకూడదు, అలాగే కరిగిపోకూడదు. ఆవగింజ అలాగే ఉంటుంది. ఆవగింజ అలాగే ఉంటుంది. నువ్వు కడుపులోకి వెళ్ళినా అరగదు అది ఆవగింజ, అది అలాగే ఉంటుంది. నీ పంటికి దొరికిద్దా? పంటికి కూడా దొరకదు, అది అంత గట్టిగా ఉంటుంది.
కనుక నీ విశ్వాసం అంత గట్టిగా ఉండాలి. నీ విశ్వాసం అలాగ గనక ఉంటే ఖచ్చితంగా దేవుడి కార్యాలు చూస్తాం. కానీ ఈ రాకడ సమయంలో విశ్వాసంలో ఏముండదంటే విశ్వాసం ఉండటం లేదు. ఇదే సంఘములో ఉన్న రెండవ బలహీనత. ఇంకా మూడవదిగా చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు. దేవుని స్తోత్రం. ఆ దినము అంటే దేవుడు వచ్చే దినము. ఆ దినము సమీపించుచున్నది కనుక మీరేం చేయాలి? సమాజముగా కూడుట మానొద్దు అన్నాడు. ఎలా కూడుకోవటం అంటే ఇలాగ కూడుకోవటం. ఈ మందిరాన్ని ఏమన్నారంటే సమాజ మందిరము అంటారు. అంటే అందరూ కూడుకొని దేవుణ్ణి ఆరాధించే స్థలము. దీనినే బైబిల్లో ఇంకో మాట అన్నాడు, విశ్వాస గృహము అన్నాడు. విశ్వాసులందరూ ఉండే ఇల్లు. కనుక ఇలాగా సమాజముగా కూడుకొనుట మీరు మానద్దు. ప్రభువు రాకడ సమీపిస్తుంది కనుక మీరు మానద్దు. అందరూ విశ్వాసులందరూ కూడుకోండి, సమాజం కూడుకోండి, సమయము దొరికినప్పుడల్లా కూడుకోండి. మనము ఆదివారం ఒక 2 గంటలు ప్రార్థన అంటేనే కూడుకోవడానికి కష్టం. ఒకవేళ వచ్చినా ఎన్నింటికి వస్తున్నాం? 9 గంటలకు ప్రార్థన అంటే 9:30కి, 9:10 లేదా 10 ఇలాగ వస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసము మనకి? కనుక వాక్యం అంటుంది నువ్వు సమాజంగా కూడుట మానొద్దు. ఒకవేళ ఇప్పుడు పెట్టాం, అమ్మ మరలా మధ్యాహ్నం ఇంకోసారి ప్రార్థన ఉందన్నాం, వస్తావా? మరలా సాయంత్రం ఇంకోసారి ఉందన్నాం, వస్తావా? ఏమనుకుంటాం? పొద్దున వెళ్ళాంగా చాలే, ఈ పూటకి వెళ్ళపోతే. ఈరోజు చాలామంది మనస్సు ఇలాగే ఉంది. అదే అన్నాడు, ఇది ఏ సంఘములో ఉన్న బలహీనత. ఇది ఎప్పుడు కలుగుతుందంటే యేసయ్య వచ్చే సమయంలో సంఘములో ఈ బలహీనతలు కనబడుతున్నాయి. పూర్వము ఎప్పుడా అని ఎదురు చూసేవారు. ఎప్పుడా మేము అందరం కూడుకోవాలి, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ఆరాధించుకోవాలి అని ఆశపడి ఎదురు చూశారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉన్నా చేయట్లేదు. ఇదే సంఘములో ఉన్న బలహీనత. ఎందుకు నువ్వు కూడుకోవాలి? మొన్న చెప్పాను ఈ మాట గురించి. 10 కట్లు పొయ్యిలో మండుతూ ఉంటే ఒక మండని కట్టెని తీసుకొచ్చి దాంట్లో పెడితే అది కూడా మండిద్ది. నువ్వు విశ్వాసములో భక్తిలో వెనకబడకుండా ఉండాలి అంటే నువ్వు కూడుకోవాలి. నువ్వు ఆరిపోయిన కట్టిలాగా ఉన్నావంటే మరలా అది రగులు కొలపాలంటే ఆ పొయ్యిలో పెడితేనే అది ఎట్టాగైతే మరలా రగులు కొలపబడిద్దో మండిద్దో నీవు కూడా భక్తిలో దిగజారిపోకుండా వెనకబడిపోకుండా ఉండాలి అంటే సమాజంగా కూడుకోవటం మానొద్దు. దేవుడు రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు సమయం దొరికినా కూడుకోవడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అయితే నిర్లక్ష్యం చేస్తారు, అదే వాళ్ళలో ఉన్న బలహీనత అని అంటున్నారు. దేవుని స్తోత్రం. కనుక ఈరోజు మనం సమాజం కూడుకోవటం నిర్లక్ష్యము చేయకూడదు. ఇది చేయడం అనేదే 3వ బలహీనత. ఇంకా 4వది చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. దేవుని స్తోత్రం. ఇక 4వదిగా సంఘములో ఉన్న బలహీనత ఏంటంటే ప్రేమలో లేకపోవటం. ఏం లేకపోవటం? ప్రేమలో లేకపోవటం. ఇక్కడ ఇంతమంది మనం కూర్చున్నాం కదా, ఇంతమందిలో ఎంతమందికి ఎవరి మీద ప్రేమ లేదు? ఇప్పుడు ఒకళ్ళు బొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టి
ఎంతమంది నిన్ను ప్రేమిస్తున్నారో ఓటు వేయమంటే ఎంతమంది వేస్తారంటావు? నీ మనసును బట్టి నువ్వు ఆలోచించు. నువ్వు అంటావు వాళ్ళకి లేదండి, బుద్ధి లేదండి, వాళ్ళకి నా మీద ప్రేమ లేదండి, వాళ్ళు నన్ను ద్వేషిస్తారండి, ఇలాగా అంటాము. కానీ నేను ప్రేమించట్లేదండి వాళ్ళని అని అంటావా నువ్వు? ఇలా అనో. ఎంతవరకు వాళ్ళలో ఇది లేదండి, అది లేదండి, ఇలాగ మాట్లాడుతున్నాం. అంతేగాని నాలో ప్రేమ లేదండి అని మనం చెప్పట్లా. ఈరోజు సంఘములో ఉన్నది అదే బలహీనత, ప్రేమలో ఉండట్లేదు. ఈరోజు సంఘంలో ఒక 20 మంది ఉంటే 20 మందిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? 10 మందిని ప్రేమించి 10 మందిని ఎందుకు ద్వేషిస్తున్నావు? లేకపోతే 2-3 ప్రేమించి 2-3 ఎందుకు ద్వేషిస్తున్నావు? అందుకే ప్రభువు పేతురుతో అంటాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఎన్నిసార్లు అడిగా అంటే 3 సార్లు అడిగాడు. నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు దేవుడే గనక ఆ మాట నిన్ను అడిగితే నువ్వు చెప్పగలవా నేను ప్రేమిస్తున్నానని? దేవుని ప్రేమించడం అంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని సంఘాన్ని ప్రేమించటమే. మనందరం ఆయన రక్తంలో కడగబడిన వారమే కదా. వీళ్ళని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు ఒక్క మాటలో. కనుక ఈరోజు చాలామందిలో ఏమి లేదంటే ప్రేమలు లేవు. ఏమి లేవు? ప్రేమ లేదండి. ప్రేమలు చల్లారిపోయినాయి. ఎంత ద్వేషము, అసూయలే ఉన్నాయి, కుట్రలే ఉన్నాయి. ఈరోజు ఎవరికి వారు నేను ప్రేమించట్లేదే అని అనుకోవట్లేదు, కానీ వాళ్ళు ద్వేషిస్తున్నారే అంటున్నాం. కనుక ఈరోజు నువ్వు చేయవలసింది ప్రేమించటం చేయి, తిరిగి వాళ్ళే ప్రేమిస్తారు. కనుక వాక్యం అంటుంది ప్రేమించండి. ప్రేమలు చల్లారిపోయినాయి. ఇది లోకములో కాదండి, సంఘములో కూడా అంట. ఎక్కడ? సంఘములో. కనుక ఇది సంఘములో ఉన్న మరి యొక్క బలహీనత, ప్రేమ లేకపోవటం. నీ బలహీనత అదేనేమో, అందరినీ ప్రేమించలేకపోతున్నావు, అదే నీ బలహీనత. లేదా సమాజంగా కూడుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, అదే నీ బలహీనత. లేదా విశ్వాసాన్ని దేవుడి మీద ఉంచలేకపోతున్నావేమో, అదే నీ బలహీనత. ఓపిక లేదేమో నీకు అసలు, అదే నీ బలహీనత. ఇంకా 5వది చూడండి దేవుని వాక్యం. 5వ బలహీనత మార్కు సువార్త 13వ అధ్యాయము 37వ వచనం. 13వ అధ్యాయము 37వ వచనం. నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడనెను. దేవుని స్తోత్ర. ఇక 5వది ఏది సంఘములో ఉన్న బలహీనత అంటే మెలకువగా ఉండట్లేదంట. ఎలాగా ఉండట్లేదు? మెలకువగా ఉండట్లేదు అంటే జాగ్రత్తగా ఉండట్లేదు, అజాగ్రత్తగా ఉంటున్నారు మీరు. కనుకనే వాక్యం అంటున్నారు మీరు మెలకువగా ఉండండి. పైన మాటలు కూడా 2 వచనాలు మనం చదివితే, ఇంటి యజమానుడు ప్రొద్దు కృంగి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చినో తెలియదు, ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండు చూచినేమో, గనుక మీరు మెలకువగా. నిద్రపోవటం అంటే ఏంటి? అజాగ్రత్తగా ఉండటం. మీరు ఎప్పుడైతే అశ్రద్ధగా అజాగ్రత్తగా ఉంటారో అప్పుడు ఆయన వస్తాడు. మీరు మెలకువ లేకుండా ఉన్నప్పుడు ఆయన వస్తాడు. అంటే లోకములో పాపములో పడిపోయిన స్థితిలో ఆయన రావచ్చేమో. కనుక జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని. ఈరోజు సంఘాలలో ఈ మెలకువే లేకపోతుంది. కుటుంబాల్లో కూడా మెలకువ ఉండట్లేదు. బిడ్డలు పెంచే విషయంలో కూడా మెలకువ ఉండట్లేదు. ఈరోజు అన్ని విషయాల్లో ఎలాగ ఉండాలంట? మెలకువగా ఉండాలి. ఎవరిని ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు, ఎవరిని నమ్మే పని లేదు. ఈరోజు అందరితో జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఈరోజు పిల్లల విషయంలో మెలకువగా ఉండాలి. ఈరోజు చిన్న పిల్లలే అని మనం అజాగ్రత్తగా చూడకూడదు. ఎందుకంటే లోకమంతా పాపముతో నింపబడి ఉంది. ఎవరు ఎక్కడ ఏ విధంగా తప్పిపోతారో తెలియదు. ఇప్పుడు సూది తెలుసు కదా, బట్టలు కుట్టే సూది.
సూది మొన ఎంత ఉంటుందండి? మొన బెజ్జం కాదు, సూది బెజ్జమన్న కనపడిద్ది కానీ మొన కనపడదు, చాలా చిన్నగా ఉంటుంది. కానీ అది చిన్నదే మొన. ఒక బట్టలో కానీ దేంట్లో కానీ గుచ్చితే దాని వెనకాల ఎంత లావు దారమైనా వచ్చేద్దారు. అది ఏం చేసుకెళ్తుంది? మొన కొంచెమే చేస్తుంది, దాని వెనకాల ఉన్నది పెద్దగా చేసుకొని వెళ్తుంది. ఈరోజు అదే నీ జీవితంలో కూడా ఎక్కడైనా చిన్న అవకాశము కనుక అపవాదికి కనుక నువ్వు చోటిస్తే ఆడు నీ జీవితాన్ని అతలాకుతలం చేసేస్తాడు. ఈరోజు చాలామంది సంఘంలో ఉన్నవారిలో ఈ మెలకువ ఉండట్లేదు. ఎక్కడ మాట్లాడిన మాటే కదా అని నువ్వు మాట్లాడొద్దు. ఆ మాటే నిన్ను లోకంలోనికి తీసుకెళ్ళిపోద్ది. కనుక ఎక్కడ మాట్లాడేటప్పుడైనా మెలకువగా ఉండి మాట్లాడండి. ఎక్కడ ఏ విధంగా ఉన్నా మెలకువగా ఉండండి. అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా ఇంతవరకు పట్టిలు ఉండేవి, కాలువలు దాటుతాకి పట్టిలు వేసేవాళ్ళు కదా, తాటి పట్టిలు వేసేవాళ్ళు. దాని మీద నడిచి వెళ్ళాలంటే ఇలాగ నడిచినట్టు నడిచేస్తామా? ఎలా నడుస్తాం? జాగ్రత్తగా నడవాలి, లేకపోతే ఆ బోధులో పడిపోతాం, ఆ కాలువలో పడిపోతాం. కనుక ఎంత జాగ్రత్తగా అక్కడ నడుస్తున్నావో ఈ జీవితంలో కూడా అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా నడవాలి. క్రైస్తవ్యంలో అంత మెలకువగా ఉండి నడవాలి. ఎక్కడన్నా ఏదో ఒక విధంగా నిన్ను తప్పటడుగు వేయించాలనే చూస్తాడు అపవాది. నా వయసే ఉందండి, నా వయసు 50 వచ్చినాయి, నాకు 60 వచ్చినాయి, నాకు 70 వచ్చినాయి, నువ్వు పొరపడుతున్నావు. ఈరోజు పాపమునకు వయసుతో పని లేకుండా పోయింది. మన పేపర్లో చూస్తే 65 సంవత్సరాల ముసలావిడిని 4 పాడు చేశారంట. 65 సంవత్సరాలు. ఎంత భయంకరంగా ఉన్నాయి రోజులు. ఎవరిని నమ్మటానికి వీల్లేదు. ఇంకో విషయం చూస్తే 14 సంవత్సరాల అబ్బాయి, అమ్మాయి 15 సంవత్సరాలు పారిపోయారంట. ఇద్దరు కలిసి రూములు ఎతుకుతున్నారంట, గదులు తీసుకొని అద్దెకు తీసుకొని ఉండాలని. అంటే పాపం చూడండి ఎంత భయంకరంగా పెరిగిపోయిందో. ఈరోజు పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటున్నాడు, మెలకుగా ఉండండి. ఈ మాట మీతో కాదు అందరితో చెప్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? అందరితో చెప్తున్నా, మెలకుగా ఉండండి, అన్ని విషయాల్లో మెలకుగా ఉండండి. ఈరోజు ఇంతవరకు ఏం చేసేవారు? చిన్నపిల్లలు లేదా 10-12 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు అనుకో, వీళ్ళ ఇంట్లో ఎవరు లేకపోతే ఆ తల్లి ఏం చేసేదా, అమ్మ మీ అబ్బాయిని పంపి, మా ఇంట్లో ఈరోజు ఎవరు లేరు, తోడుగా ఉంటాడు, పడుకుంటాడని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదండి. ఈరోజు ఇంత చిన్న పిల్లలు కూడా పాపమేంటో లోకమేంటో తెలిసిపోయింది. అలా కూడా చేయకూడదు. ఎందుకంటే అన్ని విషయాలను ఎలాగ ఉండాలంటే మెలకుగా ఉండాలి. అపవాది అనేక రీతిలుగా తంత్రగొంటిగాడుగా సంఘములో ఉన్న వారిని కబలించాలని, పాడు చేయాలని చూస్తున్నాడు. నీ అడుగులు మరి జాగ్రత్తగా వేయండి, తప్పటడుగు పడకుండా. కానీ సంఘములో ఈ మెలకువ ఉండట్లేదు. నేను ప్రార్థన చేసేస్తున్నాలే, నేను ఇచ్చేస్తున్నాలే, అన్ని విషయాలు ఎలా ఉండాలంట? మెలకుగా ఉండాలి. ఇంకా 6వదిగా ఏది సంఘంలో ఉన్న బలహీనత అంటే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోచున్నాయి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. ఈ 10 మంది కన్యకుల గురించి మొన్న విన్నాం. అయితే ఒక 5 కన్యకులు సిద్ధపడి వెళ్ళిపోయారు, నూనె తీసుకొని వెళ్ళిపోయారు, రెడీగా అన్నీ రెడీ చేసుకొని వెళ్ళారు. కానీ 5 నూనె తీసుకెళ్ళకుండా సిద్ధపడకుండా వెళ్ళారు. ఈరోజు సంఘములో సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉండాలి. అన్నీ సిద్ధపరచుకోవాలి, ఏది లోటు ఉండటానికి లేదు. ఎందుకంటే ఆయన ఈ క్షణం వచ్చినా వెళ్ళిపోయేటట్టుగా సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి.
కొంతమంది మందిరానికే సిద్ధపడి రారు, ఇక్కడికి వచ్చినా గుర్తొస్తాయి అన్నీ. కాసేపు అటెల్లా, కాసేపు ఇటెల్లా. దేవుణ్ణి నువ్వు ఎంత అవమానపరుస్తున్నావు నీకు తెలుస్తుందా? ఇప్పుడు ఆరాధన 9ంటికి ప్రారంభం అంటే ప్రభువు ముందే వచ్చి ఉంటారు. ఎందుకని? ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య. అది అబద్ధమా మాట? అంటే దేవుడు ఉండడనా? అంటే దేవుడు ఇక్కడ కూర్చున్నా నువ్వు అలా చేస్తున్నావు అంటే దేవుని అవమానపరిచినట్టు కాదా? అందుకే అన్నాడు, నువ్వు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ముందే అన్నీ సిద్ధం చేసుకో, అన్నీ రెడీ చేసుకో, అప్పుడు రా. ఇక్కడికి వస్తే అయ్యే వరకు మళ్ళీ నువ్వు వెళ్ళకూడదు. మందిరంలో ఉన్న ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేకపోతున్నావు కనుక అన్నాడు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. ఈరోజు చాలామందిలో ఈ సిద్ధపాటు కనబట్ల. మరి 9ంటికంటే వాళ్ళ ఇష్టం వచ్చిన టయానికి వస్తున్నారు. అది సిద్ధపడటమా? అదండి సిద్ధపడటం. ఈరోజు నువ్వు పనికి వాళ్ళు 8ంటికంటే 8ంటికి వెళ్ళాలి, ఆడు 9ంటికంటే 9ంటికి వెళ్ళాల్సిందే. ఆ ఫ్యాక్టరీ వాడు కానీ లేదా పని చేయించేవాడు కానీ ఏ టైం పడితే ఆ టైమే. నువ్వు 5 నిమిషాలు లేట్కి వెళ్ళినా నిన్ను బయటకు పంపించేస్తాడు. కానీ దేవుని మందిరం అలా కనపడట్లేదు ఈరోజు. అంటే నువ్వు ఇక్కడే సిద్ధపాటు లేకుండా వస్తున్నావు, ఇక అక్కడికి ఎలాగ వెళ్ళగలవు? ఒక దేవుని మందిరానికే నీకు సిద్ధపాటు లేదు, పరలోకానికి ఉందా? ఇక మందిరానికే సిద్ధపాటు లేదు నీకు, పరలోకానికి ఎలాగ సిద్ధపడగలవు? సిద్ధపాటు లేకుండా వెళ్ళగలవా? కనుక గమనించండి, ఈరోజు ఇదే నీలో ఉన్న బలహీనత. సిద్ధపాటు లేకపోవటమే నీ బలహీనత. కనుక సిద్ధపడి రావాలి అన్నీ. ఇక ఏది మరలా మనం వెనక్కి అడుగు వేయకూడదు ఒక్కసారి వచ్చామంటే. కనుక సంఘములో ఉన్న బలహీనత ఏంటంటే సిద్ధపాటు లేకపోవటం. మొదటిదేంటి? ఓపిక లేకపోవటం. రెండోది విశ్వాసం లేకపోవటం. మూడోది సమాజముగా కూడటం మానేయటం. నాలుగోది ప్రేమ లేకపోవటం. ఐదోది మెలకువ లేకపోవటం. ఆరోది సిద్ధపాటు లేకపోవటం. ఏడోది చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 2 తిమోతి 3వ అధ్యాయము 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గలవారే ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై యుందురు. ఇటు వారికి విముఖుడవై యుండుము. దేవుని స్తోత్రం. 5వది పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని పొందలేని వారుగా ఉన్నారంట. ఇది సంఘములో ఉన్న బలహీనత. మరి ఇంత భక్తి చేస్తున్నామే, ఈ భక్తిలో ఉన్న శక్తిని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? భక్తిలో శక్తి ఉందా లేదా? ఇంత శ్రమపడి వచ్చి కష్టపడి వచ్చి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసి పాటలు పాడి వాక్యం విని ఈ భక్తి చేస్తున్నాం కదా, ఈ భక్తిలో శక్తి లేదంటావా? అంటే నీ భక్తిలో శక్తి ఉంటే ఆ శక్తిని నువ్వు ఎందుకని పొందలేకపోతున్నావు? ఈరోజు చాలామంది భక్తిలో శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నాడు. అందుకే యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అన్నాడు. భక్తి ఏం పుట్టించాలంట? ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని మనకు కలిగించాలి. మన భక్తి నాకేంటి, నేను ప్రార్థన చేస్తున్నా, నేను భక్తి చేస్తున్నా, నాకు నా దేవుడు ఉన్నాడు, ఏదైనా చూస్తాడు, ఏదైనా చేస్తాడు, ఏదైనా ఇస్తాడు. నీ భక్తి నీకు ఆ ధైర్యాన్ని కలిగించాలి. ఏదో తాత్కాలికంగా నామకార్థంగా నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని చేసే ఆ భక్తి వల్ల ఉపయోగం లేదు. ఈరోజు సంఘములో అలాగే ఉన్నారంట. ఏదైనా నీకు ప్రార్థన కావాలంటే ఆలనాడుగా ఈలనాడుగా, నువ్వు ప్రార్థన చేస్తే చేయడా దేవుడు? అంటే నీ భక్తిలో ఆ శక్తి లేదా? నీ భక్తి నీకు ధైర్యం కలిగించట్లేదా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కార్యాన్ని చూడాలి, నువ్వు అద్భుతాన్ని చూడాలి. భక్తి అంత శక్తి కలిగినది భక్తి. మనం చూసాం భక్తి పరులు చేసిన భక్తిని. ఎంత శక్తి! సూర్యుడిని చంద్రుడిని ఆపేసినంత భక్తి. ఆకాశాన్ని మూయగలిగింది, ఆకాశాన్ని తెరవగలిగింది. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో భూమి ఆకాశములు తలకిందులు చేయవారు మీలోనే ఉన్నారన్నారు. అంటే నువ్వు భక్తి చేస్తే ఏది అవ్వగలవు?
భూమి ఆకాశం కూడా తలకిందులు అవ్వకూడదంట. అంటే భక్తిలో అంత శక్తి ఉంది, కానీ నువ్వు ఆ శక్తిని పొందలేకపోతున్నావు. అదే నీ బలహీనత. భక్తిలో శక్తి ఉంది, నువ్వు నామకార్థ భక్తి చేస్తున్నావు కనుక భక్తిలో శక్తిని చూడలేకపోతున్నావు. ఇప్పుడు నీ ఇంట్లోనే నీ పిల్లోడికి బాగోలేదు, ఎవడెవరికో ఫోన్ చేయవలసలా, నువ్వే ప్రార్థించు. నిజంగా నువ్వు భక్తి చేస్తే నువ్వు ప్రార్థించేయి. దేవుడు ఎందుకు చేయడు? చేయనన్నాడా? పలానా వాళ్ళు చేస్తానే నేను చేస్తానన్నాడా దేవుడు? ఎవరు అడిగినా చేస్తానన్నాడు కదా. కనుక ఈరోజు చాలామంది వారి భక్తిలో శక్తి లేదు కనుక వేరే ఒకరిని ఆశ. ఇప్పుడు ఏదన్నా బండ ఉంది, బరువైంది, నేను వెళ్ళాను లేపుదామని, నేను లేపలేకపోయా, పక్కనుండి సహాయం అడుగుతా, అంతే కదా. నేను లేపలేనప్పుడే కదా, నేను లేపగలిగితే వేరేవాడు సహాయం నాకు అవసరం లేదు కదా. అలాగే నీ భక్తిలో శక్తి ఉంటే వేరేవాడు కాళ్ళు ఏళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు, నీకు వేరే వాళ్ళు బ్రతిమాలుకోవాల్సిన పని లేదు. నీ భక్తిలో శక్తి ఉంటే నువ్వే చేస్తావు, నీ ద్వారానే దేవుడు జరిగిస్తాడు. ఈరోజు చాలామందిలో భక్తిలో శక్తి లేని భక్తి చేస్తున్నారు, నామకార్థపు భక్తి. అదే సంఘములో ఉన్న బలహీనత అన్నాడు. అది ఈ రోజుల్లో యేసు ప్రభువారు వచ్చే రోజుల్లో ఉంటుందంట. పూర్వం అలాగ లేదండి. పూర్వం భక్తి పరులు భక్తి చేస్తే ఆ భక్తిలో ఉన్న శక్తిని చూపించేవాళ్ళు. ఏలియా చూపించలేదా? ఇదిగో రండి, మీ భక్తి ఏంటో మీరేంటో నా భక్తి ఏంటో చూసుకుందాం రండి అన్నాడు. అలాగే తన భక్తిలో ఉన్న శక్తిని చూపించాడు, ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు. మనం చేస్తే జరగదా? మనం ఆ భక్తి చేయట్లేదు, నామకార్థపు భక్తి చేస్తున్నాం. ఏదో వెళ్ళాలి కనుక వెళ్తున్నాం, కూర్చోవాలి కనుక కూర్చుంటున్నాం, చప్పట్లు కొట్టాలి కనుక కొడుతున్నాం, ఏదో పాడమంటున్నారు కనుక పాడుతున్నాం, ఏదో కాసేపు వినాలి కనుక కాలక్షేపం చేస్తున్నాం, అంతే. ఏదో దేవుడికి ఇవ్వాలి కనుక ఎంతో కొంత ఇచ్చిపోతున్నాం. అది మన భక్తి, అది నామకార్థపు భక్తి. నామకార్థపు భక్తి. శక్తి కలిగిన భక్తి అలాగ ఉండదు. నేను చేసిన దానికి ప్రతి దానికి నేను ప్రతిఫలము చూడాలని కోరుకుంటుంది శక్తి కలిగిన భక్తి. నువ్వు ఇచ్చిన దానికి కూడా ప్రతిఫలము నువ్వు ఆశిస్తావు, ఖచ్చితంగా ఆశించు. అది నువ్వు శక్తి కలిగి ఇస్తే దానిని బట్టి దేవుడు ఖచ్చితంగా చేస్తా అన్నాడు. అవును అన్నాడు లేదా? నాకు ఇచ్చి నన్ను శోధిస్తే, అది నిజమైన భక్తి చేసేవాడు ఆ శక్తిని చూస్తాడు ఖచ్చితంగా. ఏదో నామకార్థంగా ఎంత కొంతలే వాళ్ళ మొహాన్ని పాడేసాములే అన్నట్టుగా చేసేవాడు అలాగే ఉంటుంది. అది ఎన్నాళ్ళైనా దాంట్లో ఏ ప్రభావం ఉండదు, ఏ ఆకాశాలు దేవుడు తెరవడం. కనుక ప్రతి దాంట్లో నీ భక్తిలో ఉన్న శక్తిని చూడాలి. ఇదంతా భక్తే, మనం చేసేదంతా భక్తే. ఏది పాటలు పాడటం, అది ఎలా పాడాలి? హృదయపూర్తిగా పాడాలి, మనస్ఫూర్తిగా పాడాలి. నీ హృదయములో నుండి రావాలి ఆ పాట. పైకి పెదాలతో నువ్వు 100 పాటలు పాడిన ఉపయోగం లేదు. అలాగే నువ్వు చేసే ప్రతీదీ భక్తే, కానీ నువ్వు ఎలా చేస్తున్నావు? నామకార్థంగా చేస్తున్నావా? ఆచారంగా చేస్తున్నావా? అలవాటుగా చేస్తున్నావా? లేదో ఎవరో చూస్తారని చేస్తున్నావా? అలా గనక చేస్తే అది నీ బలహీనత. నిజంగా భక్తి చేస్తే ఆ భక్తిలో గొప్ప శక్తి ఉంది కనుక ఆ శక్తిని మనం పొందుకోవాలి. కనుక 7 బలహీనతలు ఎక్కడున్నాయంట? సంఘములో ఉన్నాయి, లోకంలో కాదు. సంఘం అంటే మనందరము, మీరు నేను అందరం. ఇది మీకే కాదు, నాకు వర్తించిద్ది, అమ్మగారికి వర్తించిద్ది, అందరికీ వర్తించిద్ది మాటలు. కనుక సంఘములో ఈ బలహీనతలు ఉంది. మొదటిది ఓపిక ఉండాలి, రెండోది విశ్వాసం ఉండాలి, సమాజంగా కూడుకోవాలి, ప్రేమ ఉండాలి, మెలకు ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, భక్తిలో ఉన్న శక్తిని మనం పొందుకోవాలి. ఇవి లేకపోవటమే నీ బలహీనత. ఈరోజు నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో ఆ బలహీనత నుండి విడిపించమని దేవునికి ప్రార్థన చేద్దాము. దేవుడి మాటలు దీవించునుగాక.